అందరికి నమస్కారం అండి. బెండకాయ ఫ్రై నేను చేసే విధానం చూసేయండి ఒకసారి. బెండకాయ ఫ్రై అండి, అరకిలో ఉన్నాయి ఇవి. అర స్పూను సాల్ట్ వేసుకొని పావు టీ స్పూను పసుపు వేసుకున్నాను. ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే సాల్ట్ వేస్తే జిగురు రాకుండా బాగా ఫ్రై అయిపోయింది. దీనికి కావాల్సింది ఒక స్పూన్ కారం, స్పూన్ ఉప్పు, దాంట్లో అర స్పూన్ వేసుకున్నాం కదా సరిపోతుంది. కొబ్బరి పొడి, కొంచెం వెల్లుల్లిపాయ, అర స్పూన్ ధనియాల పొడి అండి, బాగుంటుంది ధనియాల పొడి వేసుకుంటే. ఇక వచ్చేసరికి 2 ఉల్లిపాయలండి, చిన్నవి కట్ చేశాను, బాగుంటుంది. ఇదండి 3 స్పూన్లు నూనె వేసుకున్నాను. పోపు వేసుకుందాం. జస్ట్ కొంచెం వేగితే చాలు, ఎందుకంటే ఫ్రై కాబట్టి అవసరం లేదు. బెండకాయలో జిగురు ఉంటుంది కాబట్టి కొంచెం ఇదిగానే ఉంటుంది. సగం వేసాక ఉల్లిపాయ వేసుకున్నాం. కొంచెమే వేగాలి, ఎక్కువ అవసరం లేదు దీనికి. కొంచెం వేగిందండి, బెండకాయలు వేసుకుందాం. మూత పెట్టుకోకుండా అలానే ఉంచుకోవాలండి సగం దాకా, లేకుంటే జిగురు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట, మెత్తబడిపోయింది ముక్క. అట్లానే ఓపెన్గా ఉండాలి బెండకాయకి. ఇదండి జిగురు తగ్గింది చాలా వరకు, ఇంకా కొంచెం తగ్గిద్ది. ఇంకా ఇలానే ఉంచుకుంటూ మగ్గనియాలి. ఇంకా సగం మగ్గింది, సగం మగ్గాలి. వేయిందండి, ఇంకా ఈ మాత్రం ఉంటే సరిపోయిద్ది. మరీ డీప్ ఫ్రై అనేది అంటే కాదు, కరెక్ట్గా వేగింది. ఎందుకంటే ఎక్కువ కూడా వేగకూడదు అనమాట. ఇప్పుడు కొబ్బరికారం వేసుకున్నాం. కొబ్బరికారం వేసేసానండి, అన్నీ మిక్సీ ఒకేసారి పట్టేసాను, మొత్తం కలిపేసి నీట్గా వచ్చుద్దని. ఇక ఇది వేసుకొని ఇది కొంచెం వేగనిచ్చేసి దించేసుకుంటే సరిపోయిద్ది అన్నమాట. ఇదండి రెడీ అయిపోయింది, దించేస్తున్నా. బాగా వచ్చేసిందండి కర్రీ, పర్ఫెక్ట్ ఉంది. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.